అఖిల్ గారు ఈ ట్రైలర్ అఖిల్ చూసిన గారు తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు సార్ సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేసాను సార్, జెన్యున్గా చెప్తున్నాను. కొంచెం కామ్ అయ్యాను. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. ఈ సినిమాకి ఏం నెసరీ నేర్చుకున్నాను. అండ్ ఐ థింక్ ద కామ్నెస్ is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు కామ్ అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down little bit and think. And it happened to me. Gap కూడా నేను I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో ఆ క్వశ్చన్ అడగగానే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు. No, nothing to add. I'm just listening to him. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అఖిల్ గారు సార్ అంటే నాగ్ సార్కి కామన్ ఇలాంటి లుక్స్ చూడటం అంటే, కానీ అమల గారు మిమ్మల్ని ఆ లుక్లో చూసినప్పుడు ఎలా అనిపించారు అసలుకి? ఆమెకి ఎలా అనిపించింది అసలుకి? వెరీ హ్యాపీ. ఐ థింక్ ఫస్ట్ ఫోటోషూట్ అయిన వెంటనే నేను చూపించాను అండ్ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్లీ తమన్ గారు వల్ల థియేటర్లో బాక్సులు బద్దలైపోతుంటారు. అవును, అయిపోతుంది, డోంట్ వరీ. దాంట్లో అసలు ఈ సినిమా కూడా స్కోర్ చూసే వస్తున్నాం, కాపీలు అన్నీ పంపించేసాం కదా. అంటే ఆయన కామ్నెస్ అని అడిగారు కదా, ఆయనకి పెళ్ళయింది. అది ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అది ఆటోమేటిక్గా లైఫ్ కామ్ అవుతుంది. సో బరువు బాధ్యతలతో పాటు చాలా కామ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది లైఫ్. దిస్ సైలెన్స్ ఇస్ బిఫోర్ దిస్ స్టార్మ్. లేదు, అఖిల్ చాలా నిజంగా చాలా హోల్డ్ చేశాడు. ఈ హోల్డెడ్ హిస్ ఎమోషన్స్ వెరీ రైట్. ఐ నో వాట్ వీ ఆల్ వెన్ త్రూ లాస్ట్ 1.5 years. ఇట్ వాస్ క్రేజీ జర్నీ. అంటే మాకు తెలుసు కదా, ఒక సీజన్ సీసీఎల్లో ఉండే ప్రెషర్ సినిమాలో ఉండే లాస్ట్ 15 ఏళ్ళుగా తీసుకున్న ప్రెషర్ తీసుకుంటాం. అలా ఇట్స్ నాట్ ఈజీ, బట్ అఖిల్ విల్ మేక్ ఇట్ వెరీ బిగ్. సార్